ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కాలేజీలో పోస్ట్ మెట్రిక్ కాలేజ్ హాస్టల్ అదనపు భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 కోట్లతో పోస్ట్ మెట్రిక్ కాలేజ్ హాస్టల్ అదనపు భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 58 కోట్లతో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అదనపు మరుగుదొడ్లు నిర్మించామన్నారు. ఒంగోలులో దివ్యాంగ విద్యార్థుల కోసం 3 కోట్లతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, విశాఖ స్టడీ సర్కిళ్లలో 450 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నామని, త్వరలోనే ఒంగోలు, అమలాపురంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎస్సీలు సాధికారత సాధించి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో ఒక డైనింగ్, కిచెన్ పెడదాం సార్ ఇంతకుముందు. ఇప్పుడు అట్లా కాకుండా 3 హాస్టల్ సంబంధించి 3 డైనింగ్ హాల్స్, 3 కిచెన్స్, 3 ఆయనకు రేపులు పెట్టేది అంతకుముందు అవును సపరేట్గానే ఈ ప్రెమిసెస్ అంటే కాలేజీకి స్ట్రెంగ్త్ వస్తుంది, సెక్యూరిటీ పరంగా పోలీస్ బీటింగ్ వచ్చిన వాడు ఎందుకు పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఇద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు ఈ 30 లేదు సార్, ఇది కూడా కలపకూడదు. 150 మంది పెడతాం. 150 మంది పిల్లలు అంటే ఒక్కొక్కరికి ½ అవర్ పెట్టుకున్నాం. 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్లో 3 బ్యాచ్లు రావాలి. 7 హాస్టల్ సార్, 38 రిపేర్ హాస్టల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి మన పోస్ట్ మెట్రిక్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అడిషనల్ బాక్స్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ఎస్సీల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క పిఎం అజయ్లోనే రాష్ట్రంలో 86 కోట్ల రూపాయలతోటి 23 హాస్టల్స్ ఇచ్చాం, 25 హాస్టల్స్. దాంతోపాటుగా డిఎంఎఫ్ కింద మన ప్రకాశం జిల్లాలో 20 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు అదనంగా సాస్కీలో కూడా ఒక 200 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అదనపు బిల్డింగులు, కొత్త బిల్డింగులు, అధిక సౌకర్యాలు కూడా కల్పించిపోతున్నాం. 143 కోట్ల రూపాయలు పెట్టి 700 హాస్టల్లో రిపేర్లు చేయడం జరిగింది. 58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని హాస్టల్స్, గురుకుల పాఠశాలలో అడిషనల్ టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెట్టే ప్రభుత్వం గత చరిత్రలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేస్తాను. ఇక ఒంగోలులోనే మనం సంతపేటలో ఉన్నటువంటి హాస్టల్స్కి 6,15,00,000. ఈ సక్కుబాయమ్మ కాలేజీలో ఉన్నటువంటి ఈ హాస్టల్కి అడిషనల్ బ్లాక్స్ కోసం 5 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంజయ్య హాస్టల్లో 3,70,00,000 రూపాయలు అదనపు బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో 6 కోట్ల రూపాయలతోటి ఒక పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎర్రగొండపాలెంలో ఒక 6 కోట్ల రూపాయలతో ఒక నిర్మాణం చేస్తున్నాం. రేపు కూడా కొత్తగా గిద్దలూరు, కందుకూరు, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గాల్లో మనం 3 హాస్టల్స్, ఒంగోలులో కూడా పీవీఆర్ హై స్కూల్ దగ్గర ఇంకొక హాస్టల్ కట్టబోతా ఉన్నాం. ఈ విధంగా చూసుకున్న మన జిల్లాలోనే డిజేబుల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ 60 కోట్ల రూపాయలతోటి రిపేర్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చేపట్టడం జరిగింది. తొందరలోనే ఇక్కడ ప్రత్యేకంగా శారీరక వికలాంగులకి ఒక 3 కోట్ల రూపాయలతో కొత్త హాస్టల్ నిర్మాణం కూడా చేయబోతా ఉన్నాం. ఈరోజు వాళ్ళ సౌకర్యార్థం మనం కలెక్టరేట్లో 40 లక్షల రూపాయలు పెట్టి సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్ కోసం ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ను కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. నిర్మాణ దిశలో ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. ఒకసారి చూస్తే గత ప్రభుత్వం చేసింది ఏంటంటే డాక్టర్ సుధాకర్ హత్య, అదేవిధంగా మాస్కర్ గారు అని చెప్పేసి వరప్రసాద్ గుండె గీయించడం, చీరాల్లో ఉన్నటువంటి కిరణ్కి మాస్క్ అడిగని చెప్పేసి లాఠీ దెబ్బలు కొట్టి జైలు పంపించడం, అదేవిధంగా డాక్టర్ అర్చన హత్య చేయటం. ఇదేమని ప్రశ్నించడానికి నాగమ్మ గురించేసి కడప వెళ్తే, పులిబందులు వెళ్తే ఈ రోజు ఉన్నటువంటి మా హోంమంత్రి గారు మా హోంమంత్రి అనిత గారు, ఆ రోజు మా ఎంఎస్ రాజు గారు అక్కడ విజిట్కి వెళ్తే వాళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దుర్మార్గం చరిత్రలో అందరినీ చేశారు. అసెంబ్లీలో సాక్షాత్తు నా మీద ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే దాడి చేశారు. అంటే
మీ ప్రభుత్వంలో దాడులు చేసేదాన్ని ఇంత పెద్ద సంక్షేమం మీకు తెలియదు. తొందరలోనే మెస్ ఛార్జీలు కూడా పెంచబోతా ఉన్నాం. ఈరోజు సివిల్స్ కోచింగ్ 3 సెంటర్లో దాదాపుగా 450 మందికి సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాం. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో. అంతేకాకుండా జర్మన్ లాంగ్వేజ్లో కోచింగ్ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో ఇచ్చి నర్సింగ్ విద్యార్థులకి జపాన్ పంపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వాళ్ళకు కూడా 250 మందికి ప్రభుత్వం కోచింగ్ ఇస్తూ ఉంది. అంటే వీళ్ళందరినీ కూడా అభివృద్ధి కోసం వాళ్ళకి సాధికారం సాధించేదానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజున ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా మా పిల్లలు ఐఐటి నీటు, అదేవిధంగా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎస్సీలకి మేము కల్పించామని కూడా మేము తెలియజేస్తున్నాం. వీళ్ళకి ఐఐటి జేఈతో పాటు ఎక్కువ సెంటర్లు ఈరోజు మొన్న 2017లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఉంటే లాస్ట్ ఇయర్ దాన్ని 10కి పెంచడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకో 15 పెంచి 25 జిల్లాల్లో ప్రతి జిల్లాకి 1 చొప్పున ఎక్సలెన్స్ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ని త్వరలో పెట్టబోతా ఉన్నాం. ఒంగోలులో కూడా ఏపీ స్టడీ సర్కిల్ పెడుతున్నాం. ఒంగోలు, అమలాపురం ఈ 2 ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి 3 సెంటర్లకు అదనంగా 2 కొత్త ఏపీ స్టడీ సర్కిల్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఎస్సీ కార్పొరేషను అదేవిధంగా డిఆర్డిఏ సంయుక్తంగా మనకి 50,000 సబ్సిడీతో యూనిట్గా ఇస్తూ 4,000 యూనిట్లు ఏర్పాటు చేస్తాం. తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20,000 యూనిట్లు గ్రౌండ్ చేసేదని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ముందు ఉండాలి, ఇచ్చినటువంటి సార్థకత ఉండాలి అనే ఉద్దేశంతో మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశం డిఆర్డిఏ, ఎస్సీ కార్పొరేషన్ సంయుక్తంగా ఒక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మేము తొందరలోనే ఆల్రెడీ ప్రాసెస్ చేసాం. ఈ సంవత్సరం 20,000 మంది పైగా అవకాశాలు కల్పించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ఎప్పటి నుంచో బకాయిల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అమౌంట్ దాదాపుగా ఒక 60 కోట్ల వరకు రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా మొత్తం క్లియర్ చేసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తులో ఎప్పుడు ఇవాళ కేసు వచ్చిన వెంటనే పేమెంట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అదేవిధంగా విదేశీ విద్యకు కూడాను కళలకు రెక్కలనే పథకంలో వాటికి కూడా మంచి పథకాన్ని మనం తీసుకొచ్చి ఎవరికైనా కానీ చదువుకునేటువంటి పిల్లలకి అవకాశాలు కల్పించేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎస్సీల సంక్షేమం కోసం, ఎస్సీల ఉన్నతి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారితో పాటు కూటమిలో భాగస్వామ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిధుల విషయంలో కేంద్ర సహకారం కూడా వస్తూ ఉంది. గతంలో ఎన్ఎస్ఎఫ్టీసీ, ఎన్ఎస్కేఎఫ్టీసీ నుంచి బకాయిలు కేంద్రానికి పెడితే దాన్ని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మేము కేంద్రానికి తిరిగి చెల్లిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. సివిల్ సూట్లు కూడా అయిపోతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేట్ స్థలాలన్నింటి కూడా పరిరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని చెప్పి చేతల్లో చూపిస్తున్నట్టు ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటూ, గతంలో లాగా శిరో మండలాలు కావచ్చు, లాకప్ డెత్లు కావచ్చు, ఎస్సీల మీదనే దాడులు చేయడం కావచ్చు, ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టచ్చు, చట్టాన్ని దుర్వినియోగం చేసే పనులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ చేశారు. అలాంటి వాటికి చరమగీతం పాడేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా మేము చేసే విశ్వాసాన్ని గమనించుకోవాలని కూడా నేను తెలియజేస్తూ పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.